ఈరోజు రాబోయే సార్వత్రిక ఎలక్షన్లలో మనమంతా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం అనేది కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, మండల లీడర్లు, సర్పంచులు అందరం కలిసి నెక్స్ట్ ఎట్లా చేస్తాము అనే దాని మీద ఆలోచన చేసుకొని మేమంతా ఒక తీర్మానం చేసుకోవడం అయినది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి రాబోయే ఎలక్షన్లలో పొద్దుటూరు టికెట్ మంచి అభ్యర్థికి ఇవ్వవలసినదిగా మొదటిగా తీర్మానించడం అయినది. ఇందులో భాగంగా మేమైతే రాచమల్లుకు టికెట్ ఇస్తే సపోర్ట్ చేయము అనేది అందరం ముక్తాపదంగా గట్టిగా నిర్ణయించుకున్నాం. మా జెండా ఇదే. రాచమల్లుకు టికెట్ ఇస్తే మేము చేయం. గతంలో మేము వైఎస్ఆర్ పార్టీకి ఏం చేసినామో అనేది మేము చెప్పాల్సిన పనిలే. మేము చెప్తే డబ్బా కొట్టుకునేటదా? పొద్దుటూరు ప్రజలకు తెలుసు ఎన్ని కేసులు పెట్టుకొని ఊర్లు ఇచ్చి తిరిగినాము. ఈరోజు పార్టీలో పదవులు ఎవరు అనుభవిస్తా ఉన్నారు? పార్టీకి పనిచేసిన ఒక్కరికి కానీ పదవులు ఇవ్వలే. ఎవరో వలస పక్షులకు ఇచ్చినారు పదవులు. కాబట్టి మేము రాచమల్లుకు టికెట్ ఇస్తే సపోర్ట్ చేయము అని తీర్మానించుకున్నాం. సూర్య అధిష్టానం చాలా ప్రొద్దుటూరు అభ్యర్థి గురించి, ఇప్పుడుండే ప్రజెంట్ అభ్యర్థి గురించి ఆలోచించవలసినదిగా మరీ రిక్వెస్ట్ చేస్తున్నాం. మా శివచంద్రారెడ్డి అన్న గురించి కనుక్కోండి, ఇప్పుడుండే ప్రజెంట్ అభ్యర్థి గురించి కనుక్కోండి. అతనేంది ఇతనేంది అనేది దయవుంచి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రొద్దుటూరు మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఒక సీట్ పోకోకుండా కాపాడవలసినదిగా కోరుచున్నాము. రాష్ట్రంలో రాబోయే ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని నియోజకవర్గాలకు సంబంధించి నాయకులను కానీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా మారుస్తూ ఉన్నారు. ప్రొద్దుటూరును కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేటువంటి రాచమల్లు ప్రసాద్ రెడ్డిని మార్చమని మా రిక్వెస్ట్. ఎందుకు అని అంటే ప్రొద్దుటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే నిజాయితీగా పనిచేసినటువంటి కార్యకర్తలే ఎంతో మంది ఇబ్బందులకు గురైనారు, సఫర్ అయినారు, బాధితులుగా ఉన్నారు. ఇటువంటి కార్యకర్తలు బాధితులే కాదు, ప్రొద్దుటూరులో ప్రజలు కూడా బాధితులైనారు. ప్రొద్దుటూరులో రాచమల్లు పైన రాష్ట్రంలో ఏ వ్యక్తి పైన లేనటువంటి వ్యతిరేకత ఉంది. అందుకోసం మేము అభ్యర్థిని మార్చాలా అని అడుగుతున్నాం. పార్టీ కార్యకర్తలకి ఏం చేయలేడు, ప్రజలకు ఏం చేస్తాడా? ప్రజలకు ఏం చేయలేడు. కాబట్టి అభ్యర్థి గెలవాలంటే మొదట పార్టీ కార్యకర్తలకు మంచిగా ఉండాలా, ప్రజలకు మంచి సేవ చేసినోడు కావాలా. అటువంటి అభ్యర్థి కోసం ప్రొద్దుటూరులో ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. పోనీ ప్రొద్దుటూరు తాలూకా వరకు అనుకుంటే ప్రొద్దుటూరు మండలం ఉంది, రాజుపాలెం మండలం ఉంది. రాజుపాలెం మండలంలో అన్యాయం జరిగిన కార్యకర్తలు ఉన్నారు, ప్రొద్దుటూరు మండలంలో జరిగిన వాళ్ళు ఉన్నారు, కౌన్సిలర్లు ఉన్నారు, సర్పంచులు ఉన్నారు. ఎవరికి ఎటువంటి అధికారాలు లేకుండా పంచాయతీలలో కూడా తనే పెద్దరికం చేస్తున్నాడు, పెత్తనం చేస్తున్నాడు. మున్సిపాలిటీలో చేస్తున్నాడు, మార్కెట్ యార్డ్లో చేస్తున్నాడు, రోడ్లలో చేస్తున్నాడు, లాస్ట్ కూరగాయల మార్కెట్లో చేస్తున్నాడు. అన్ని చోట్ల అవినీతి ఉంది. అవినీతి పడడానికి చాలా చెడ్డ పేరు ఉంది. కాబట్టి ఈ ఒక్కటి ఆలోచన చేసి ఆయన కూడా టికెట్ మార్చాలని కోరుకుంటా ఉన్నాం. టికెట్ మారిస్తే ఆయన గెలుపుకు కూడా జిల్లాలో కూడా ఈడొక అభ్యర్థి, పొద్దుటలో ఒక అభ్యర్థి గెలిచేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి అభ్యర్థి ఇస్తే మేమందరము పార్టీ కష్టపడి ఇప్పుడైతే ఎవరైతే మీటింగ్లో పాల్గొన్నామో ఇంకా రాబోయే వాళ్ళతో కూడా కలుపుకొని పార్టీకి వైఎస్ఆర్సీపీని గెలిపించుకుంటాం. ఇది ఒక్కటి మార్చమని కోరుతా ఉన్నాం. మీ అందరికీ థ్యాంక్స్. అందరికి నమస్కారం. ఈరోజు ఇక్కడ సమావేశం అవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇప్పుడు మనకు 2-3 నెలల్లో ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఈరోజు ఇక్కడ సమావేశమయ్యి మాకు తోచిన విధంగా మా స్థాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన గెలుపు కోసం ఎలా కృషి చేయాలి, మా బలం ఏంటి, బలహీనత ఏంటి, మా బలాన్ని ఇంకా ప్రజలకు ఆ ఓట్ల రూపంలో మార్చడానికైనా కానీ, మరియు అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లో తీసుకెళ్ళి ఇంకా వారికి వివరించి మళ్ళీ ఓటు అడిగి ఖచ్చితంగా ప్రొద్దుటూరులో 50,000 ఓట్ల మెజారిటీతో జగనన్నకు కానుక ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. అలాగే ఈ
జరుగుతున్న ఎలక్షన్స్లో శక్తి వంచన లేకుండా ప్రతి ఒక్కరం ఇక్కడ ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరం శక్తి వంచన లేకుండా కృషి చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా తెలియజేసింది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఏ కార్యకర్త అయినా ఏ నాయకుడైనా పక్క పార్టీల వైపు చూడకుండా అందరం ఏకమయ్యి అవి కష్టమైన నష్టమైన మనమందరం ఒకటి, మన లక్ష్యం ఒకటే ఉండాలా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరలా ముఖ్యమంత్రి చేసుకునే విధంగానే మన ఆలోచన విధానం ఉండాలా. మాకు వ్యక్తిగతంగా మా పార్టీ నాయకులకు కానీ మరి కార్యకర్తలకు కానీ కొన్ని సమస్యలు కానీ కొన్ని ఇబ్బందులు కానీ ఉండొచ్చు. కానీ ఇవన్నీ పక్కన పెట్టి 2-3 నెలలు ఒక మంచి వాతావరణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఎలా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందింది, అది సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఒక విప్లవాత్మక మార్పులు ప్రజల్లో తీసుకెళ్లి